అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం టెట్ 2024 1 ఇయర్ సెషన్ 1 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూద్దామండి. ఈ ఎగ్జామ్ February 29, 2024లో జరిగింది. సో ఆల్రెడీ సెక్షన్స్ అన్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈవీఎస్ సెక్షన్లో పడిన బిట్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అందరూ లైక్ చేయండి, అలాగే చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. క్వశ్చన్ నెంబర్ 121. గోధుమలో కుంకుమ తెగులు కలిగించేది. గోధుమలో కుంకుమ తెగులు కలిగించేది. ఆప్షన్స్: శిలీంధ్రము, బ్యాక్టీరియా, శైవలము, వైరస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, శిలీంధ్రము. క్వశ్చన్ నెంబర్ 122. కప్పలలో రూప విక్రియను నియంత్రించేది. కప్పలలో రూప విక్రియను నియంత్రించేది. ఆప్షన్స్: అడ్రినలిన్, ఈస్ట్రోజన్, థైరాక్సిన్, టెస్టోస్టెరాన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, థైరాక్సిన్. క్వశ్చన్ నెంబర్ 123. ఉర్సా మేజర్ను ఈ విధంగా కూడా అంటారు. ఉర్సా మేజర్ను ఈ విధంగా కూడా అంటారు. ఆప్షన్స్: బిగ్ డిప్పర్, ఓరియన్, లియో మేజర్, కాసియోపియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, బిగ్ డిప్పర్. క్వశ్చన్ నెంబర్ 124. లోహాలు సోడియం హైడ్రాక్సైడ్తో చర్య పొందినప్పుడు ఏర్పడే వాయువు. లోహాలు సోడియం హైడ్రాక్సైడ్తో చర్య పొందినప్పుడు ఏర్పడే వాయువు. ఆప్షన్స్: ఆక్సిజన్, క్లోరిన్, నైట్రోజన్, హైడ్రోజన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, హైడ్రోజన్. క్వశ్చన్ నెంబర్ 125. ఇనుముపై జింక్ పొరను నిక్షిప్తం చేసే ప్రక్రియ. ఇనుముపై జింక్ పొరను నిక్షిప్తం చేసే ప్రక్రియ. ఆప్షన్స్: హైడ్రోజనీకరణం, స్ఫటికీకరణం, గాల్వనీకరణం, తుప్పు పట్టడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, గాల్వనీకరణం. క్వశ్చన్ నెంబర్ 126. నీటి ఆవిరి ద్రవ రూపంలోకి మారే ప్రక్రియ. నీటి ఆవిరి ద్రవ రూపంలోకి మారే ప్రక్రియ. ఆప్షన్స్: బాష్పీభవనము, సాంద్రీకరణం, అవక్షేపణం, తేర్చుట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, సాంద్రీకరణం. క్వశ్చన్ నెంబర్ 127. కృష్ణానది జన్మస్థానం. కృష్ణానది జన్మస్థానం. ఆప్షన్స్: అంతర్వేది, అంశలదీవి, నాసికా త్రయంబకం, మహాబలేశ్వరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, మహాబలేశ్వరం. క్వశ్చన్ నెంబర్ 128. తేనెటీగలలో వాగల్ నృత్యం ఒక రకమైన. తేనెటీగలలో వాగల్ నృత్యం ఒక రకమైన. ఆప్షన్ చూడండి: స్పర్శ భావ వ్యక్తీకరణ, మౌఖిక భావ వ్యక్తీకరణ, దృశ్య భావ వ్యక్తీకరణ, రసాయన భావ వ్యక్తీకరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3,
దృశ్య భావ వ్యక్తీకరణ. క్వశ్చన్ నెంబర్ 129. భవన నిర్మాణంలో తాపీ మేస్త్రి ఉపయోగించే పనిముట్టు. భవన నిర్మాణంలో తాపీ మేస్త్రి ఉపయోగించే పనిముట్టు. ఆప్షన్స్: ద్రవమట్టం, బాబిన్, సూది, సాల్డరింగ్ గన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ద్రవమట్టం. క్వశ్చన్ నెంబర్ 130. పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు మరియు చీల్చే దంతాలు కలిగిన జంతువులు. పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు మరియు చీల్చే దంతాలు కలిగిన జంతువులు. ఆప్షన్స్: శాకాహారులు, మాంసాహారులు, ఉభయాహారులు, కీటకాహారులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఉభయాహారులు. క్వశ్చన్ నెంబర్ 131. మొక్కలలో నీటి రవాణా దీని ద్వారా జరుగును. మొక్కలలో నీటి రవాణా దీని ద్వారా జరుగును. ఆప్షన్స్: దారువు, పోషక కణజాలం, పత్రరంధ్రాలు, బెరడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, దారువు. క్వశ్చన్ నెంబర్ 132. మార్బుల్ క్యాన్సర్కు కారణమైనది. మార్బుల్ క్యాన్సర్కు కారణమైనది. ఆప్షన్స్: నత్రజని, సిఎన్జి, పొగమంచు, ఆమ్లవర్షం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఆమ్లవర్షం. ఇప్పటివరకు సైన్స్ బిట్స్ చూసుకున్నాం అండి. ఇప్పుడు సోషల్ బిట్స్కి సంబంధించినవి చూద్దాం. మా వీడియోలు అంటే ఎక్కడి వరకు వెళ్తున్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నానండి. ఒకసారి వీడియో చూసిన వాళ్ళందరూ మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి వీడియో చూస్తున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నా వీడియోలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నాయో నాకు తెలియడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి చిన్న కామెంటే కదా, ఒక్కసారి కామెంట్ చేయండి. అలాగే ముందుగా మీరెన్ని బిట్స్ గెస్ చేయగలుగుతున్నారో అది కూడా కామెంట్లో తెలియజేయండి. క్వశ్చన్ నెంబర్ 133. ఆర్య సమాజంను స్థాపించినది. ఆర్య సమాజంను స్థాపించినది. ఆప్షన్స్: స్వామి వివేకానంద, రాజారాం మోహన్ రాయ్, స్వామి దయానంద సరస్వతి, కందుకూరి వీరేశలింగం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, స్వామి దయానంద సరస్వతి. క్వశ్చన్ నెంబర్ 134. భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుకునే రోజు. భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుకునే రోజు. ఆప్షన్స్: నవంబర్ 24, డిసెంబర్ 24, జనవరి 24, ఫిబ్రవరి 24. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, డిసెంబర్ 24. క్వశ్చన్ నెంబర్ 135. సింధు ప్రజలు పశుపతి పేరుతో ఈ దేవుడిని పూజించేవారు. సింధు ప్రజలు పశుపతి పేరుతో ఈ దేవుడిని పూజించేవారు. ఆప్షన్స్: శివుడు, విష్ణువు, కృష్ణుడు, రాముడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, శివుడు. క్వశ్చన్ నెంబర్ 136. గులాంగిరి పుస్తకాన్ని రాసినది. గులాంగిరి పుస్తకాన్ని రాసినది. ఆప్షన్స్: సావిత్రిబాయి పూలే, రాజారాం మోహన్ రాయ్, అంబేద్కర్, జ్యోతిరావు పూలే. కరెక్ట్ ఆన్సర్
ఆప్షన్ 4 జ్యోతిరావు పూలే. సరికాని క్వశ్చన్ నెంబర్ 137 సరికాని జతను గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ అబ్దుల్ రజాక్ దేవరాయ 2, డొమింగో పేస్ హరిహర 2, ఇబన్ బటూటా హరిహర 1, నికోలో కాంటి దేవరాయ 2. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 డొమింగో పేస్ హరిహర 2. ఇది రాంగ్ మ్యాచింగ్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 138 కాబా భవనము వీరికి సంబంధించినది. కాబా భవనము వీరికి సంబంధించినది. ఆప్షన్స్ క్రైస్తవులు, హిందువులు, సిక్కులు, ముస్లింలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ముస్లింలు. క్వశ్చన్ నెంబర్ 139 మన విశ్వం యొక్క వ్యాప్తి అనేది ఆప్షన్స్ స్థిరం, అనంతం, మార్చగలిగినది, పరిమితం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అనంతం. క్వశ్చన్ నెంబర్ 140 ప్రపంచంలో అతిపెద్ద బాక్సైట్ ఉత్పత్తిదారు. ఆప్షన్స్ చిలీ, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఆస్ట్రేలియా. క్వశ్చన్ నెంబర్ 141 మకర రేఖ మీద సూర్యకిరణాలు నెట్ట నిలువుగా పడే రోజు. మకర రేఖ మీద సూర్యకిరణాలు నెట్ట నిలువుగా పడే రోజు. ఆప్షన్స్ మార్చి 21, సెప్టెంబర్ 23, జూన్ 21, సెప్టెంబర్ 22. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సెప్టెంబర్ 22. క్వశ్చన్ నెంబర్ 142 బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం. ఆప్షన్స్ 1905, 1910, 1915, 1920. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 1905. క్వశ్చన్ నెంబర్ 143 వాతావరణంలోని వాయువుల అమరికకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. వాతావరణంలో వాయువుల అమరికకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. నత్రజని 78%, ఆక్సిజన్ 21%, కార్బన్ డైఆక్సైడ్ 0.05%, ఆర్గాన్ 0.93%. ఇక్కడ సరికాని జత ఏంటంటే ఆప్షన్ 3 కార్బన్ డైఆక్సైడ్ 0.05%. క్వశ్చన్ నెంబర్ 144 మన రాజ్యాంగంలోని ఈ అధికరణం అంటరానితనాన్ని నిషేధించినది. మన రాజ్యాంగంలోని ఈ అధికరణం అంటరానితనాన్ని నిషేధించినది. ఆప్షన్స్ 16వ అధికరణ, 17వ అధికరణ, 18వ అధికరణ, 21వ అధికరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 17వ అధికరణ. క్వశ్చన్ నెంబర్ 145
ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానం 1 మరియు పరిసరాల విజ్ఞానం 2లను ఏకీకృతం చేసి పరిసరాల విజ్ఞానంగా బోధించాలి అని సూచించినది. ఆప్షన్స్ ఎన్సిఎఫ్ 2005, ఎన్ఈపి 1986, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ఎన్ఈపి 2020. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఎన్సిఎఫ్ 2005. క్వశ్చన్ నెంబర్ 146. శాస్త్రీయ పద్ధతిలో రెండవ తార్కిక సోపానం. శాస్త్రీయ పద్ధతిలో రెండవ తార్కిక సోపానం. ఆప్షన్స్ సమస్యకు సంబంధించిన సమాచార సేకరణ, సమస్యను నిర్వచించి విశ్లేషించడం, సమస్యను గుర్తించడం, పరికల్పనను రూపొందించడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సమస్యను నిర్వచించి విశ్లేషించడం. క్వశ్చన్ నెంబర్ 147. సాధారణంగా బోధనాభ్యాసన ప్రక్రియ ప్రారంభించడానికి ముందు చేసే మూల్యాంకనం. సాధారణంగా బోధనాభ్యాస ప్రక్రియ ప్రారంభించడానికి ముందు చేసే మూల్యాంకనం. ఆప్షన్స్ నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం, లోప నిర్ధారణ మూల్యాంకనం, ప్రజ్ఞా పరీక్ష. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 లోప నిర్ధారణ మూల్యాంకనం. ఇప్పుడు సోషల్ మెథడాలజీకి సంబంధించిన బిట్స్ చూద్దామండి. క్షేత్ర పర్యటనలో రెండవ సోపానం. క్షేత్ర పర్యటనలో రెండవ సోపానం. ఆప్షన్స్ మూల్యాంకనం, సన్నాహము, ప్రణాళిక, అమలు పరచడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సన్నాహము. క్వశ్చన్ నెంబర్ 149. తెలియని విషయాల నుండి తెలిసిన విషయాలకు తీసుకువెళ్ళే దృక్పథం. తెలియని విషయాల నుండి తెలిసిన విషయాలకు తీసుకువెళ్ళే దృక్పథం. ఆప్షన్స్ విశ్లేషణాత్మక, ఆగమనాత్మక, సంశ్లేషణాత్మక, నిగమనాత్మక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 విశ్లేషణాత్మక. క్వశ్చన్ నెంబర్ 150. నిర్మాణాత్మక మూల్యాంకనంలో గల సాధనాలు. నిర్మాణాత్మక మూల్యాంకనంలో గల సాధనాలు. ఆప్షన్స్ 2, 3, 4, 5. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 4. Thank you for watching this video. Please like, share and subscribe the channel. Thank you.